హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరియు ఏ టు జెడ్ వ్లాగ్స్. నేను మీ సరిత. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుందండి. ఈరోజు వీడియోలో అయితే నాకు తెలిసిన కొన్ని టిప్స్ని అయితే చూపించబోతున్నానండి. చూసేయండి. ఫస్ట్ టిప్ ఏంటో చూసేద్దామండి. మన ఇంట్లో మామూలుగా క్లాత్స్ కట్ చేసే సీజర్స్ కావచ్చు, కిచెన్కి యూజ్ చేసే సీజర్స్ కావచ్చు, అప్పుడప్పుడు వాటి షార్ప్నెస్ అయితే పోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ టిప్ని యూజ్ చేసినట్లయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా సీజర్ని అయితే వీడియోలో చూపించిన విధంగా సాల్ట్లో అయితే డిప్ చేస్తూ ఉండాలండి. అప్పుడు సీజర్ అయితే చాలా షార్ప్గా రెడీ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి. సెకండ్ టిప్ ఏంటో చూసేద్దామండి. మన ఇంట్లో యూజ్ చేసే దువ్వెనలకి అయితే చాలా డస్ట్ అయితే ఫామ్ అవుతూ ఉంటుందండి. ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా దువ్వెనని ఇలా క్లీన్ చేయొచ్చని మీకు తెలుసా? మన ఇంట్లో వాడే పౌడర్ అయితే ఉంటుంది కదా అండి, దానిని దువ్వెనపై కొంచెం ఈ విధంగా వేసి మన ఇంట్లో యూజ్ చేయని బ్రష్తో ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉండాలి. అప్పుడు దువ్వెనలో ఉండే మురికంతా చాలా ఈజీగా క్లీన్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియోలో చూపించిన విధంగా బ్రష్తో ఈ విధంగానైతే దువ్వెనపై అంటూ ఉండాలి. వైట్ ప్లేట్ పైన చేసి చూపిస్తే మీకు క్లియర్గా కనిపిస్తుందని నేను వైట్ ప్లేట్ పైన క్లీన్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బ్లాక్గా బయటకైతే వస్తుందో. చాలా నీట్గా క్లీన్ అవుతుందండి. క్లీన్ చేయడానికి కూడా మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా డస్ట్ అనేది క్లీన్ అవుతుందో. మీలో ఎవరైనా నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం అయితే చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందండి. అప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీరు వెంటనే చూసేయచ్చు. క్లీన్ చేయకముందు దువ్వెన ఏ విధంగా ఉంది, క్లీన్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది డిఫరెన్స్ అయితే మీరు చూడొచ్చండి. చాలా బాగా క్లీన్ అయ్యింది. థర్డ్ టిప్ ఏంటో చూసేద్దామండి. అందరికీ బాగా ఉపయోగపడే టిప్ అండి. వైట్ టేప్ని అయితే మనం వాడుతూ ఉంటాం కదా అండి, దీని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంది అనేది అస్సలు అర్థం కాదనమాట. చాలామంది ఈ ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేసే ఉంటారు. ఇలా అయితే చేసి చూడండి, వెంటనే మీకు తెలిసిపోతుంది.
వీడియోలో చూపించిన విధంగా టేప్ పైన పౌడర్ని అయితే వేసినట్లయితే స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉన్నది అనేది ఈజీగా తెలిసిపోతుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగానైతే చేయాలండి. ఫోర్త్ టిప్ ఏంటో చూసేద్దామండి. చాలామందికి చిన్న ఏజ్లోనే హెయిర్ అనేది వైట్గా అవుతూ ఉంటుందండి. ఈ టిప్ని యూజ్ చేసినట్లయితే వైట్ హెయిర్ అనేది క్రమక్రమంగా బ్లాక్గా అవుతుంది. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ని తీసుకొని దానిలో కోకోనట్ ఆయిల్ కొంచెం వేసుకోవాలి. తర్వాత అలోవెరా జెల్ని వేసి ఆయిల్లో అలోవెరా జెల్ అనేది బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 5 సెకండ్స్ వరకు లైట్గా హీట్ అయితే చేయాలండి. బాగా హీట్ చేయకూడదు, జస్ట్ హీట్ అయితే చాలు. ఈ విధంగా హీట్ చేసుకున్న తర్వాత దీనిని హెయిర్కి అప్లై చేసుకున్నట్లయితే హెయిర్ అనేది క్రమక్రమంగా వైట్గా అవుతుంది. వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్.